మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. పుష్ప 2 గురించి చెప్పాలంటే ఏం చెప్తారు, ఎందుకంటే యాజ్ అ ఫ్యాన్గా దగ్గర నుంచి చూశారు, అందులో యాక్ట్ చేశారు కాబట్టి. సో ఒక మంచి మలుపు తిరిగే క్యారెక్టర్లో యాక్ట్ చేశారని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. సో ఎలా ఉండబోతుంది చూసే ప్రజలకు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా అంటే ఆబ్వియస్లీ నేనేమంటానంటే ఇది మన టీవీ ఫ్రేమ్గా మన తెలుగు సినిమా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆబ్వియస్లీ ఇది మనం ఎక్కడెక్కడ గ్లోబల్ రేంజ్లో వెళ్ళింది అని అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ ప్రౌడ్ థింగ్ మనందరికీ, మన ఆడియన్స్ అందరికీ కూడా. సో ఖచ్చితంగా సినిమా అయితే బ్లాక్ బస్టర్, ఇదైతే గ్యారంటీ. నేను చూసి అక్కడక్కడ కొన్ని సీన్స్ డబ్బింగ్లో కానీ అండ్ వేరే వాళ్ళు రెగ్యులర్గా షూటింగ్కి వెళ్ళి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చెప్పడం ఇవన్నీ చూస్తే మాత్రం, అండ్ మనం చాలా ఇంటర్వ్యూస్ కూడా చూస్తున్నాం కదా, పెద్ద ఆర్టిస్టుల ఇంటర్వ్యూలు, అసలు జాతర సీన్ చాలా బాగుంటుంది అది ఇది అని చెప్తున్నారు. ఇంకా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అదైతే గ్యారంటీ. సినిమాలో థియేటర్లో ఎవరైతే కూర్చుంటారో ఒక్కరు కూడా ఇంకా సీట్లో ఇంకా వేరే థాట్ ఉంటుంది. ఇంకా ఎవ్రీ 10 minutesకి ఎవ్రీ 15 minutesకి హైప్ సీన్ ఉంటుంది అని చెప్తున్నారు కదా దేవిశ్రీ ప్రసాద్ గారు. ఇంకా మరి అలాగైతే ఇంకేముంటుంది, ఇంకా సీట్లు తెరలు చెరగాల్సిందే. సో ఖచ్చితంగా డెఫినెట్గా బాగానే ఉంటుంది అండ్ బ్లాక్ బస్టర్ ఇది. అండ్ మన ఆడియన్స్ అందరూ కూడా ఇది మనం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఇది గ్లోబల్ రేంజ్కి వెళ్తుంది కాబట్టి మన సినిమా మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా వెరీ హ్యాపీ. ఇండస్ట్రీలో మనం ఉన్నాము, ఏదో ఒక పార్ట్ కింద మన ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా ఉన్నాం. ఇంత గొప్ప సినిమాలు, ఎంత మంచి గొప్ప వ్యక్తులు, డైరెక్టర్లు ఉన్నారంటే వీళ్ళ మధ్యలో మనం కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం, లిటరలీ చాలా హ్యాపీ. ఓకే, సో నిన్న కాక మొన్న ఒక సాంగ్ వచ్చింది పుష్ప, నెక్స్ట్ లెవెల్ బీభత్సంగా ట్రెండ్ అయిపోయింది. సో అందులో కూడా మీరు యాక్ట్ చేస్తారు అని చెప్పి నేను అంటే యాక్చువల్ అందులో అందరూ ఉంటారు. అది యాక్చువల్ ఒక ఆ సీన్ ఏంటంటే మొత్తం అందరూ ఆర్టిస్టులు ఉండే సీన్ అనమాట అది. దాని తర్వాత ఒక చిన్న పార్టీ అనమాట, అది పార్టీ సీన్ లాగా అనుకుంటుంది. సో అందులో ఉంటారు, అందులో నేను కూడా ఉన్నాను అనమాట. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఎందుకు ఉన్నాను ఏంటి అనేది తెలుస్తుంది, ముందు నేను చెప్పను. సో ఆ సాంగ్ కూడా బీభత్సంగా నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అయింది, ట్రెండ్ అయింది. ట్రోల్ కూడా అయిందా? ఎస్. ఏం మరి ట్రోల్ సంగతి తెలియదు. ట్రోల్ ఇన్ ద సెన్స్ పాజిటివ్ వేగా ట్రోల్ అయింది. ఎక్కడ పోయినా అదే మనకి వింటూ ఉన్నాము. సో అందులో రీల్స్ కూడా చేయడం స్టార్ట్ చేసినారు. సో ఒకసారి ఆ సాంగ్ పాడతారా మా కోసం, ఎందుకంటే ఆ సాంగ్ కి సంబంధించి మీరే పాడాలి, ఆ సాంగ్ మీరే పాడాలి. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఎందుకు పాడించినానో జనాలకు అర్థమవుతుంది. అండ్ లిటరలీ అంటే ఆ లిరిక్స్ అంత తెలియదు, కొంచెం లేడీస్ టైప్ ఆఫ్ పాడే సింగింగ్ కదా. సో నార్మల్గా జస్ట్ చిన్న హమ్ చేస్తాను అనమాట. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, కిస్ 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 కిసిక్ అదే బాగుందన్న పేరు ఆలుకుంటుంది నా సంథింగ్ ఏంది అది కిసిక్ అనేది ఉంది. అదా ఏమో మరి తెలియదు, అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది, మరి మనకి తెలియదు అదేంటి అనేది. నేనేమనుకుంటా అంటే ఇట్లా క్యాప్చర్ ఏదో అని చెప్పి నేను అనుకున్నా, తెలియదు. సినిమా రిలీజ్ అయితే చూడాలి మీరు అన్ని చెప్పి కూడా. ఓకే, సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం అన్న. డెఫినెట్ గా బ్రో, డెఫినెట్ గా పక్కా టైం ఇవ్వాలి. దీనికి మనం వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి. దీని ఇప్పుడు ఈ ఆన్సర్లు మీకు ఏవైతే డౌట్లు ఉన్నాయో అవన్నీ అప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, మనం కూడా ఒక పార్ట్ 2 అని తీయచ్చు. ఓకే, ఇంకొకటి పుష్ప 2లో కూడా జాతర అని చెప్పి హైలైట్ కాబోతుంది. ఒక 1000 మంది డాన్సర్లతో కూడా చేస్తున్నారు అని చెప్పి కూడా బయట బాగా బీభత్సంగా టాక్ నడుస్తుంది. అవును, అసలు యాక్చువల్లీ జాతర సీన్లో గట్రా నేను లేను కానీ నార్మల్గా అక్కడ ఉండే వేరే ఆర్టిస్టులు, ఇప్పుడు ఆ సినిమాలో చేసిన ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ సినిమాలో చేశారు కాబట్టి వాళ్ళు చెప్పడం, వాళ్ళ దగ్గర వినడం. జాతర సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఇంతవరకు ఏ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏ సినిమాలో అలా ఉండదు, అలా ఉంటుంది జాతర సీన్ తర్వాత. వ్యూవర్ గా చెప్తున్నారా లేకుంటే బన్నీ గారు అభిమానిగా చెప్తున్నారా? నేను టీవీ ఫ్రెండ్ చెప్పాలంటే బన్నీ అన్న అభిమానే, కానీ అలాగే నేను సినిమాకి కూడా అభిమానే. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బన్నీ అన్న అభిమానే, బట్ అలాగని చెప్పి వేరే హీరో సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఆ సినిమా హైలైట్గా ఉందనుకో, ఆ రోజుకి ఆ క్షణంకి ఆయన ఫ్యాన్ కూడా అయిపోతాను నేను. ఓకే, సినిమా పిచ్చి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న సినిమా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న సినిమా తీసుకొని మన సినిమా చూస్తే అందులో క్యారెక్టర్ మనకు ఆకట్టుకుంది అనుకోండి, ఆ క్షణం కాయలకు కూడా ఫ్యాన్ అయిపోతాను నేను. అలాగా నాకు బన్నీ అన్న ఒరిజినల్ ఫ్యానే, కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు, మన రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు ఎవరి సినిమా చూసినా ఆ హై వస్తుంది చూసారు ఆ సినిమాలో. అమ్మ ఏం తీసారు ఆ సినిమా అని విజిలేసి అరుపులు కేకలు గొంతు పెట్టేస్తారు థియేటర్లో. సో సినిమా ఫ్యాన్ కాబట్టి అది ఏ సినిమా అయినా సరే నేను చూశాను, ఆ సీన్ నాకు నచ్చిందంటే ఫ్యాన్ అనేది పక్కన పెడితే ఇంకా చెప్పేస్తాను నేను
ఏముందరా సినిమా అదిరిపోయిందని. సో అలాగే ఈ జాతర సినిమా కూడా ఆ యాంగిల్లో చెప్తున్నా, ఫ్యాన్ అని కాదు. ఎస్ అవును అర్థమైంది అన్న. ఇంకోటి స్లాంగ్ మొత్తం చిత్తూరు స్లాంగ్ ఉంటుంది పుష్ప 2లో. సో మీరు కొంచెం స్లాంగ్ కొంచెం డిఫరెంట్ ఉంది. నాది యాక్చువల్ మాది శ్రీకాకుళం వేస్త వస్తుంది నాది. నేను యాక్చువల్ ఫన్ బకెట్ నుంచి కూడా శ్రీకాకుళం వేస్తూనే పాపులర్ కదా. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ ఆడిషన్స్ పుష్ప 1 ఆడిషన్స్ జరిగినప్పుడే చిత్తూరు స్లాంగ్ అని ఆల్రెడీ ముందే పెట్టారు. కాకపోతే చిత్తూరు స్లాంగ్ అని కానీ చిన్న వెనకడుగు వేసాను నేను. ఎందుకనంటే శ్రీకాకుళం వేస్త కదా మంది, మాట్లాడాలి అని అంటే కొన్ని పదాలు వచ్చేస్తాయి, ఏటి ఇలాగా ఈ పదాలు కొన్ని వచ్చేస్తాయి అనమాట. అందుకని చెప్పి నేనేం చేశానంటే కొంచెం దీనికి ప్రిపేర్ అయితే వెళ్తే బెటర్. ఫస్ట్ అయితే వెళ్ళను అనే అనుకున్నా, అంత పెద్ద సినిమా ఏమిస్తారులే మనకు అవకాశం అనే ఫీలింగ్ ఉండేది. అండ్ వేరే మా ఫ్రెండ్ కూడా అన్నాడు మన స్లాంగ్ కాదు కదా భయ్య ఎలాగిస్తారు మనకే అని అన్నట్టు. కానీ బన్నీ అన్న మీద ఉండే అభిమానంతో ఎలాగైనా కొట్టాలి ఈ సినిమా. ఎందుకంటే ఆయనతో నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 2-3 టైమ్స్ ఫోటో దిగే అవకాశం వచ్చింది. వేరే సినిమా చేసి డబ్బింగ్లు చెప్తున్నప్పుడు ఆ డబ్బింగ్ స్టూడియోలో ఆయన వచ్చారని మా ఫ్రెండ్ చెప్తే, అరే మీ బన్నీ అని వచ్చాడు రా ఫోటో దిగుతామనంటే నేను దిగనా అన్న. ఎందుకనంటే సినిమా చేసిన రోజు దిగుతా అని ఒక గోల్ పెట్టుకున్నా కదా, ఇదే మంచి ఆపర్చునిటీ. మళ్ళీ ఆయన సినిమాకి ఆడిషన్స్ అవుతాయో లేదో తెలియదు. అలాగని చెప్పి మనం ఆ డైరెక్టర్ గారిని కలిసి అంత అవకాశం రాకపోవచ్చు. ఆడిషన్ ఇచ్చారు, నీట్గా మూసుకొని వెళ్ళి ఆడిషన్ చేస్తే బెటర్ అని చెప్పి ఏదైనా ప్రాక్టీస్ చేసి వస్తుందని ఒక 2-3 డేస్ తలుపు మూసుకొని రూమ్లో ప్రాక్టీస్ చేశా. మొత్తం చిత్తూరు యాస ఇంకా కంప్లీట్గా ఇది బట్టి ఇచ్చేసి అనమాట. ఇంకా వర్డ్స్ అన్ని పక్కన పెట్టి దీంతోనే ప్రాక్టీస్ చేసి వెళ్ళా. చాలా డిఫికల్ట్ కదా, చాలా డిఫికల్ట్ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి ఉన్న స్లాంగ్ అలేవేండి ఏంది ఏడికి పోయినా ఇవి ఉంటాయి కదా. ఒకసారి పుష్ప కానీ సంథింగ్ ఏదైనా సరే కొన్ని డైలాగ్స్ చెప్పగలుగుతాం మా కోసం? పుష్ప డైలాగ్ కాదు కానీ నేను ఆడిషన్లు ఇచ్చా డైలాగ్ చెప్తా. ఓకే. అరే పుల్నాగులు మొన్న పంచాయతీకి వచ్చిన ఆడపిల్లకాయలు మన గురించి ఏమంటాడారు, ఏంది పంచి కట్టిన ప్రతివాడు పంచాయతీ ప్రెసిడెంట్ అని అంటున్నాడా, అంత మాట అనేసినారా నన్ను? అవునరా ఓలు అంటున్నారా నువ్వు అంటున్నావా? కొడితే కడతలు మాగిపోతాయి, ఓలు అట్ట అంటూ ఉంటే తోడేలు మాదిరి గమ్ము కూసుండా చెప్పాలి కదా నా గురించి. ఏడ దొరికిన ఫ్రెండ్ రమ్మచ్చా నువ్వు? రే పెద్ద నేను రిటా వస్తున్నాడు కొంప తీసే వాడు దుడ్లు ఎత్తుకుని పోయి తెలిసిపోయిందంట. సరే సరే ఈ తూరు నువ్వు గమ్ముకుని నేను సెట్ చేస్తా. నమస్కారం పెద్దనా ఏంది ఎట్టా వచ్చినారు? సో ఇఫ్లో ఉంటుంది. ఇది నేను ఆడిషన్ ఎన్నిసార్లు ఇచ్చాను కదా, అంటే ఎప్పుడమంటే ప్రాక్టీస్ చేసా కదా, నాకు అలా మైండ్లో ఉండిపోయింది. సో ఈ చిత్తూరు అంటే ఇప్పుడు అందులో నాకు శ్రీకాకుళం యాస వచ్చింది, అందులో రాదు. అంతలా ప్రాక్టీస్ చేశా. ఆ 3 days అలా ప్రాక్టీస్ చేసా. వెళ్ళి ఆడిషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది, మేము భర్త గారు అండి అని అంటే, నేను మంచం మీద పడుకొని ఉన్నా పొద్దున్న 8:30 9. హలో చెప్పండి సార్, మేము మైత్రి మూవీస్ నుంచి చేస్తున్నాం. సార్ వెంటనే లేచిపోయినాం కదా. పుష్ప 2కి మీరు ఆడిషన్ ఇచ్చారు కదా అని. అవును సార్ ఇచ్చాను అని అంటే, మీది చిత్తూరా అని అడిగారు. అని అంటే ఏం సార్ అన్న, స్లాంగ్ చాలా బాగా మాట్లాడారు, చిత్తూరా మీ ఊరు అని అడిగారు. అక్కడ అయిపోయినా అమ్మ పాస్ అయిపోయినారు బాబు, అయితే ప్రాక్టీస్ చేసినందుకు బాగానే వచ్చిందని. కట్ చేస్తే లేదండి చిత్తూరు కాదు ఫలానా రాయగడ అని మా ఊరు, కాకపోతే చిత్తూరు స్లాంగ్ బాగా వచ్చేసారు నాకు అన్న. అంటే అదే మీరు 2nd రౌండ్కి సెలెక్ట్ అయ్యారు, మళ్ళీ మీకు కాల్ వస్తుంది, ఆఫీస్కి రావాల్సి ఉంటుంది అన్నారు. అప్పుడు పుష్ప 1కి అలాగే ఆ జర్నీ స్టార్ట్ అయ్యింది. సో ఫ్యాన్ గా పక్కన పెట్టి వాస్తవాలు నిజాలు చెప్పండి. సో అల్లు అర్జున్కి బలుపు ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ అని చెప్పి అంటూ ఉంటారు. అయితే ఫ్యాన్ గా మీరు పక్కన పెట్టి చెప్పండి. లేదు యాక్చువల్లీ నాకైతే ఆ ఫీలింగ్ రాలేదు. ఎందుకు నాకు ఆ ఫీలింగ్ రాలేదని అంటే, మనం ఒకరిని లవ్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎందుకైనా నెగిటివ్ ఉన్నా కూడా మనకు అది కనిపించదు కదా, అబ్బా మనం పిచ్చి అయిపోతుంటాం వాళ్ళని చూస్తే. సో నాకైతే అటువంటి ఫీలింగ్ అస్సలు రాలేదు. అండ్ మిగతా వాళ్ళతో కూడా నేను చూసా కదా, ఆ షాట్ లేనప్పుడు అయితే మాత్రం ఆబ్వియస్లీ ఆయన ప్రాక్టీసు అంటే ఆ మూడు పోతుంది కాబట్టి ఆ పక్కన వాళ్ళందరూ కూడా ఏంటంటే బేసిక్ ఇప్పుడు మనమే ఎవరన్నా మనకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందరూ మనం ఏదో అని ఇలా చూస్తున్నారు అనుకో, మనం ఏం పని చేసుకుని ఆ పని చేసుకోవాలి లిటరల్ అందరూ మనకే చూస్తూ ఉంటే. సో ఆబ్వియస్లీ అంత పెద్ద హీరో ఉన్నప్పుడు మిగతా చిన్న ఆర్టిస్టులు వచ్చినప్పుడు షార్ట్ ఇలాగ లేదు అన్నప్పుడు ఇలాగ ఆయన కాస్త చూస్తుంటారు కదా, ఆ నడవడికలు ఉంటుంది ఎలా మాట్లాడతారు అలా చూస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ మైండ్లో నన్ను చూస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎందుకంటే మేము కూడా ఫన్ బకెట్ అనేది చేసినప్పుడు కూడా బయటికి వెళ్తే ఎక్కడ ఏదైనా టిఫిన్ షాప్కి నార్మల్గా వెళ్ళి ఎక్కడో రోడ్డు మీద తినేస్తుంటే ఎవరో వచ్చి మనోడు అని అంటే మనకు కూడా ఇటలా చూస్తున్నాడు ఫీలింగ్ ఉంటుంది కదా. ఆయన అంత పెద్ద స్టార్, ఆబ్వియస్లీ ఆ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే అప్పుడు మాట్లాడేమనుకోండి, ఆయన ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో దానివల్ల అది ఇబ్బంది కలగొచ్చు కదా, అందుకని మాట్లాడుండకపోవచ్చు అంతే. దాని యాటిట్యూడ్ అనేది మనం అనలేం, ఎందుకంటే అండ్ నాకైతే అసలు అనిపించదు అది. కానీ మాట్లాడే టైం వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా బాగా చేసినా ఏది చేసినా సరే ఆయన ఎంత బాగా అప్లోడ్ చేస్తారంటే లిటరల్లీ హైలైట్. అంటే ఇది వేరే అతను నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన చెప్పారనమాట, ఆయన కూడా అందులో ఒక మంచి సీన్ చేశారంట. సీన్ చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి అంత బాగా ఎలా చేశారండి అన్నారండి ఆయన ఆర్టిస్ట్కి. ఆయన భోజనం చేస్తూ నాకు చెప్పారనమాట, అసలు బన్నీ గారు లిటరల్లీ సూపర్ అండి బాబు. నేను అసలు అంటే
అంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఆయనది కొంచెం పెద్ద డైలాగ్ ఉంటుందంట, మొనోలోగ్ లాంటి డైలాగ్ ఉంటుందంట. పోలీస్ గారి క్యారెక్టర్ ఎవరిదో చేస్తున్నప్పుడు మొత్తం సీన్ అయిపోయాక ఇంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నప్పుడు అవతల వాళ్ళు కొంచెం చిన్న వాళ్ళు అయితే చేయలేరు కదా, ఆయన అసలు ఏమీ కాకుండా ఇలాగ ఇసిరి పడిచాడంట యాక్టింగ్ని. ఈయన వెళ్ళి అంత బాగా ఎలా చేశారండి అని అడిగాడు. ఆయన అసలు రోజు అదే డైలాగ్ చేస్తున్నప్పుడు అక్కడ లొకేషన్ హ్యాపీనెస్ అంటే అంత క్లోజ్ గా మూవ్ అవుతారు. అండ్ ఫైనల్ గా మేము ఒక సాంగ్ చేసాం అనమాట సినిమాలో. ఆ సాంగ్ చేసినప్పుడు కూడా మొత్తం అయిపోయాక అందరికి రండి 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 అని చెప్పి ఓకే థ్యాంక్ యూ సో మచ్, అందరూ మాకు చాలా బాగా సపోర్ట్ చేశారని అందరికి ఇలా కిస్లు ఇచ్చి చాలా బాగా మాట్లాడడం అంతా జరిగింది. ఓకే, సో అందులో మీ క్యారెక్టర్ ఏదో ఫోటోగ్రఫీ సంథింగ్ ఏదో చెప్పారు కదా? లేదు ఫోటోగ్రాఫర్ క్యారెక్టరే, కాకపోతే అది సినిమాలో కొంచెం ఉంటది, అది మనం చెప్పకూడదు ఇప్పుడు. అదే సినిమా రిలీజ్ అయిన ముందుగానే రివీల్ చేయకూడదు అనమాట. సో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ క్యారెక్టర్ లైక్ అంటే సినిమాలో అంటే మరీ పెద్ద క్యారెక్టర్ అయితే కాదు, ఫుల్ లెంత్ క్యారెక్టర్ అలాగేం కాదు, బట్ చేసే చిన్న క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు ఉంటాయి మనకి ఏంటంటే ఆ సినిమాలో ఒక సినిమాలో అది ఆకు తింటావా అని ఒక డైలాగ్ ఉంటుంది, అది చాలా ఫేమస్, ఆయన ఒక్క డైలాగ్ చెప్తాడు కానీ. అలాగా ఇంకోటి రమణ లోడెత్తాలరా అనే టైప్ లో ఒక డైలాగ్ నెక్స్ట్ లెవెల్ వైరల్. సో ఆ టైప్ ఆఫ్ లోన ఇది కూడా ఒక సినిమాలో ఒక పేరు కూడా ఉంటుంది నాది, అది చెప్పకూడదు నేను ఇప్పుడు. సో అలాగా ఆ టైప్ లో చాలా షార్ట్ అండ్ స్వీట్. గుర్తింపు వస్తుంది అనుకుంటున్నారా? గుర్తింపు వస్తుంది అని అయితే నాకు ఒక 90% హోప్ అయితే ఉంది. బట్ ఇంకో 10% ఎందుకు భయం ఉంది అని అంటే అదంతా మన విజన్, బట్ అది సినిమాల్లో చూసిన తర్వాత జనాలకి ఎలా పోర్ట్రే అవుతుందని ఒక 10% భయం కూడా ఉంది. 90% అయితే ఫుల్ కాన్ఫిడెంట్, కొంచెం జనాల్లోకి నోటెడ్ అవుతాను అండ్ దానివల్ల అవకాశాలు కూడా వస్తాయని ఒక హోప్ అయితే ఉంది. దేవుడి దయ వల్ల వస్తే మంచిదే. అండ్ చాలా షార్ట్ అండ్ స్వీట్ అని చెప్పొచ్చు క్యారెక్టర్, అండ్ చాలా ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ సినిమా.